దేవుని నామానికి వందనాలు. డాక్టర్ తెరెసపాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. యేసు చేసిన అద్భుతాలు. 10వదిగా, నడుము వంగిన స్త్రీ చక్కగా నిలువబడినట్లు చేయుట. లూకాసు వార్త 13వ అధ్యాయం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేక ఉండెను. ఆమె యేసు ప్రభు ఉన్న సినగోగునకు వచ్చింది. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. 11వదిగా, యేసు విధవరాలి కుమారుని లేపుట. లూకాసు వార్త 7వ అధ్యాయం. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జనసమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోచుండబడెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనుడు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిస్తున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అందరూ భయాక్రాంతులై, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనము అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరచిరి. ఆయనను గూర్చిన ఈ సమాచారము యోదయయందంతటను చుట్టుపట్ల ప్రదేశములయందంతటను వ్యాపించెను.